వైఎస్ఆర్సీపీ గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ నామినేషన్ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఉదయం మిందిలోని తన నివాసం నుంచి బయలుదేరిన అమర్నాథ్ పాత గాజువాక, కొత్త గాజువాక మీదుగా ర్యాలీగా వెళ్లి హైవే మీదుగా గాజువాక ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు వేలాది సంఖ్యలో తరలివచ్చి అమర్నాథ్ పై తమ అభిమానాన్ని చాటారు. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యే నాగిరెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక సమగ్రాభివృద్ధిని కోరుకునేవారంతా తమ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారన్నారు. గాజువాక అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని, ఒక్కసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అన్నటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా